గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నేటి నుంచి మేడారం మహా జాతర. సాయంత్రం గద్దెలపైకి సారళమ్మ, వెంటే గోవిందరాజులు, పడిగిద్దరాజులు భారీ సంఖ్యలో తరలి వస్తున్న భక్తులు. ఇప్పటికే 60 లక్షల మంది మొక్కులు చెల్లించుకున్నారు. 105 కోట్ల నిధులతో వసతులు, భక్తులకు రవాణా, వైద్య, పారిశుద్ధ్య సేవలు అందుతున్నాయి. పోదాం పద వన జాతరకు అంటూ లక్షలాదిగా మేడారం జాతరకు వెళ్తున్నారు భక్తులు. నీళ్లు ఉత్తమ్ ముచ్చటే. ఇరిగేషన్ మంత్రి ఇలాకాలో నీళ్లు కరువు. ఉత్తమ్ జిల్లాలో ఎండుతున్న పంటలు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్లో దైన్యం. నీటి విడుదల లేక అడుగంటుతున్న భూగర్భ జలాలు. ఇప్పటికైనా నీళ్లు ఇవ్వకుంటే అన్నదాతల బతుకు ఆగమే. అన్నారం బ్యారేజ్ సేఫ్. బ్యారేజ్కి వచ్చిన ఆపదేమీ లేదు. పిల్లలకు ఎలాంటి ప్రమాదం లేదు. సి ఫేజ్లకు ట్రీట్మెంట్ సరిపోతుంది. చిన్న చిన్న లోపాలు సవరిస్తే సరి. ఇన్వెస్టిగేషన్ వెంటనే పూర్తి చేయాలి. రాష్ట్ర నిపుణుల బృందం సూచన. బ్యారేజ్ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ పరిశీలన. మేడిగడ్డలో పిల్లర్ల సందర్శన. అధికారులతో భేటీ. మరమ్మతు పనులపై ఎన్డీఎస్ఏకు ప్రతిపాదనలు. జాతీయ రహదారిగా ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం ప్రకటించేందుకు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం. యుటిలిటీస్ తరలింపు ఖర్చును భరించేది కేంద్రమే. సీఎం రేవంత్ విజ్ఞప్తులకు గడ్కరీ సానుకూలత. ఎన్నడూ జై తెలంగాణ అనని వ్యక్తి, అమరులకు నివాళులు అర్పించని వ్యక్తి మనకు ముఖ్యమంత్రి. ఉద్యమంలో పాల్గొనకపోగా ఉద్యమకారులపై తుపాకీ ఎత్తిండు. కేంద్రంలో కాంగ్రెస్ గెలవదు. 6 గ్యారెంటీలు అమలు కావు. ప్రధాని మోడీ ఒక్క ప్రాజెక్టునైనా జాతీయ హోదా ఇచ్చారా? గల్లీలో ఢిల్లీలో ఎవరున్నా తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే సంపూర్ణ రక్ష అంటూ మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. గ్రేటర్లో సొరంగ మార్గాలు. 5 చోట్ల 39 కిలోమీటర్ల పొడవున టన్నెల్ రోడ్లు. ఐటీసీ కోహినూర్ కేంద్రంగా 3 మార్గాలు. జీవీకే మాల్ నుంచి నానల్ నగర్ వరకు, నాంపల్లి నుంచి చాంద్రాయణగుట్ట వరకు. ఈఓఐ టెండర్ పిలిచిన జీహెచ్ఎంసీ. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా నిర్ణయం. కాంగ్రెస్ గూండాగిరి. 3 యువకులపై ఇనుపరాడుతో జమ్మికుంట కౌన్సిలర్ దాడి. 2 పరిస్థితి విషమం. నిందితుడు మంత్రి పొన్నం అనుచరుడు. ప్రభుత్వ భూమి కబ్జా ఫిర్యాదు చేసిన వారిపై విచక్షణ రహిత దాడి. నిందితుడు అరెస్టు, రిమాండ్కు తరలింపు. నిందితుడిని శిక్షించాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. మనం 3 ఫోటోగ్రాఫ్స్ చూస్తున్నాం. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో మంగళవారం యువకుడిపై ఇనుపరాడుతో దాడి చేస్తున్న కాంగ్రెస్ కౌన్సిలర్ రవీందర్. దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న మరో యువకుడు మల్లయ్య. కబ్జాను అడ్డుకునేందుకు వచ్చిన యువకుడిని ఇనుపరాడుతో కొడుతున్న కౌన్సిలర్ రవీందర్. స్థానికులపై ఇనుపరాడుతో దాడి చేస్తున్న కాంగ్రెస్ కౌన్సిలర్ రవీందర్ అంటూ 3 వేరువేరు ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తున్నాం. రాజీవ్ భీమాకు రేవంత్ గండి. సొంత నియోజకవర్గం కొడంగల్ కోసం ప్రాజెక్టుకే ఎసరు. 1 టీఎంసీ సాగు, 15,000 ఎకరాలకు పెంపు. 20 టీఎంసీల నికర జలాల్లో 7.11 టీఎంసీలకు కోత. జాతీయ రహదారిగా ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం ప్రకటించేందుకు అంగీకరించిన కేంద్రం అని వార్త చూస్తున్నాం. 3 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం. ధ్రువపత్రాలు అందుకున్న వద్దిరాజు రవిచంద్ర, అనిల్ కుమార్. రాజ్యసభ ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్రకు ధృవీకరణ పత్రం అందజేస్తున్న రిటర్నింగ్ అధికారి. బండికి బడిత పూజ తప్పదు. పొత్తు కావాలని ఎవరు అడిగారు? నోరు జారితే చేతికి పని చెప్తాం. బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హెచ్చరిక. చండీగఢ్ మేయర్ పీఠం ఆపదే. సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు. బీజేపీ అభ్యర్థి ఎన్నిక చెల్లదు అన్న సుప్రీంకోర్టు. రాజ్యసభకు సోనియా, నడ్డా. ఎగువ సభకు పోటీ లేకుండా ఎన్నిక. మొత్తం 41 మంది ఏకగ్రీవం. తెలంగాణ టుడే. హోల్డ్ రివ్యూ మీట్ ఆన్ స్టూడెంట్ సూసైడ్స్, సేస్ ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ స్టేర్స్ ఎట్ వాటర్ క్రైసిస్. అదర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ TS2 ఫేస్ సిమిలర్ సిచ్యువేషన్. ఆప్ క్యాండిడేట్ మేయర్ ఆఫ్ ఛత్తీస్గఢ్, సేస్ సుప్రీంకోర్టు. TSPSC likely to add more vacancies in Group 2.